ఆండాల్ తిరువడిగలై శరణు తిరుప్పావై 28వ పాశురం. ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవిందా అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించరు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్ధోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు 2 రకాలు. ఒకటి మనం సాధించాల్సిన కర్మజ్ఞానాదులు, ఇక రెండోది సిద్ధమై ఉన్న పరమాత్మ. అందుకే మన వాళ్ళు కర్మజ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళు కాదు. నిన్నే ఉపాయంగా కోరుతున్నాం, హే గోవిందా నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా 6 విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, తమంతట తాము ఈ ఫలితాల్ని పొందటానికి ఆర్జించినవి ఏమీ లేదు అని స్పష్టం చేయాలి. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యత ఏమీ లేదు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి. ఇక మనల్ని అనుగ్రహించడానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి. ఆయనకి మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది. ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి. మన దోషాలను క్షమించమని ప్రార్థించాలి. వెంటనే వాడి సేవ అని అనుగ్రహం పొందటానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి. ఈ 6 లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే. ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నువ్వే అని చెప్పాలి. నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి. జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చేయనని చెప్పాలి. త్వరగా తగ్గించండి అంటూ తెలుపాలి. అప్పుడు కానీ ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాధిని నయం చేయడానికి ఎన్నో మందులు ఉండవచ్చు. వైద్యుడు వేరే, మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు, మందు అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుడిని వైద్యో వైద్య, చక్కటి వైద్యుడు సుమా అని చెబుతారు. అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు. అయితే ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెబుతున్నారు. దీన్ని ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. మొదట మేం అంటూ అర్జించుకున్నవి కర్మ, జ్ఞానం, భక్తి, ప్రవృత్తి ఇవన్నీ ఏవీ లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి. ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే, శీలంచే వృద్ధుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేము పాలించే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా, అవి కూడా పాలిస్తేనే మేము పోషిస్తాం, లేకుంటే లేదు. ఇది కర్మ అని కూడా భావించం. కర్మయోగ్యానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం, ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూశాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే, మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్యే ఉంటూ మేం పండించనక్కరలేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా. అది నువ్వే. కళ్యాణ గుణ పూర్తి కలవాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలిగేవాడివి. గోవిందా నీకు మాకు ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలిగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దనుకున్నా తొలిగేది కాదు. ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం. చిన్న పిల్లలం పట్టించుకుంటారా? చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేశాం. నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా, అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. కోపించకు, అనుగ్రహించు.
మాకందరికీ స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు. నీవు నీ వాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు? అనుగ్రహించు అంటూ ఈరోజు పాశురాన్ని పూర్తి చేశారు. ఆండాల్ తిరువడిగలే శరణ్.